మిత్రులందరకు శుభ సాయంకాలం. మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు 26వ భాగానికి మీ అందరికీ శుభ స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు 9వ రత్నం. ఆ 9వ రత్నం ఎవరో ఏమిటో ఈ కథలో విన్నాము. మరి ఒకసారి ఒక న్యాయస్థానం తన సైనికులకు 1/2 కిలో సున్నపురాయి పొడిని తినమని శిక్ష విధించింది. తములపాకులతో తాంబూలాన్ని తయారు చేసేటప్పుడు సున్నపురాయి పొడిని తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు అన్న విషయం మనకు తెలుసు. అయితే 1/2 కిలో సున్నాన్ని ఒకేసారి నాకడం ద్వారా మానవులు బ్రతికే అవకాశమే లేదు. కానీ అలాంటి శిక్ష పొందారు అంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేసే ఉండాలి. ఒక సైనికుడు సున్నం కొని మరుసటి రోజు న్యాయస్థానంలో నాకాలి. కాబట్టి అతడు దాన్ని కొనడానికి తమలపాకు దుకాణానికి వెళ్ళాడు. అయితే అంత సున్నం అడిగేసరికి దుకాణదారుడు కంగు తిన్నాడు. దుకాణదారుడికి ఏదో సందేహం వచ్చి, ఇంత పెద్ద మొత్తంలో సున్నం కొనడానికి కారణం ఏమిటి అని అడిగాడు. తాను చేసిన తప్పుకు శిక్షగా మరుసటి రోజు కోర్టులో సున్నం నాకవలసి ఉంది అని ఆ వ్యక్తి చాలా విచారంగా చెప్పాడు. దానికి దుకాణదారుడు, మరేమీ పర్వాలేదు, నేను నీకు సహాయం చేస్తాను, ముందుగా వెళ్ళి ఒక 1/2 కిలో నెయ్యి తీసుకురా అని బదులిచ్చాడు. సైనికుడు ఆశగా చూసి వెంటనే వెళ్లి నెయ్యి కొనుక్కొచ్చాడు. అతనికి 1/2 కిలో సున్నం ఇస్తూ దుకాణదారుడు, రేపు న్యాయస్థానానికి వెళ్లే ముందు ఈ నెయ్యి తాగు, ఆపై నీ శిక్ష ప్రకారం సున్నం తిను, ఆ తర్వాత ఆలస్యం చేయకుండా వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు, ఇది నిన్ను రక్షించడంలో సహాయపడచ్చు అని సూచన చేస్తూ చెప్పాడు. నడి సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తి కూడా ఒక గడ్డిపోచనైనా పట్టుకుంటాడు. సైనికుడు చాలా ఆశలతో ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు అతను దుకాణదారుడు చెప్పినట్లే 1/2 కిలో నెయ్యి తాగి ఇంటి నుంచి కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళాక తనకు పడిన శిక్షగా ప్రజలందరూ చూస్తూ ఉండగా న్యాయస్థానంలో 1/2 కిలో సున్నం కూడా తిన్నాడు. సున్నం తిన్న వెంటనే శిక్ష పూర్తవడం వల్ల జీవితంలోని చివరి క్షణాలను తన కుటుంబ సభ్యులతో గడుపుతాళ్లే అనుకుని అతన్ని ఇంటికి పంపించేశారు అధికారులు. ఇంటికి చేరుకున్న వెంటనే సున్నం మొత్తం నెయ్యితో కలిపి వాంతి చేసుకున్నాడు. కొంత బలహీనంగా అనిపించినప్పటికీ కూడా మరుసటి రోజు ఉదయం నాటికి అతను బాగానే తేరుకున్నాడు. మామూలుగా తన ఉద్యోగ విధికి సమయానికి ఆస్థానం చేరుకున్నాడు. అందరికీ అతను ముందు రోజు సున్నపు పొడిని తిన్నాడని తెలుసు, కానీ ఎలా బతికి బట్టగట్టాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ వార్త రాజభవనం అంతటా వ్యాపించింది. ఈ విషయం అక్బర్కి కూడా చేరింది. అక్బర్ కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ సైనికుడిని ఆస్థానానికి పిలిపించాడు. అక్కడికి చేరుకోగానే అక్బర్ అతను ఎలా బతికాడో ఆ రహస్యాన్ని చెప్పమన్నాడు. దుకాణదారుడు గురించి, నెయ్యి వాంతుల గురించి అతను నిజాయితీగా మొత్తం కథని రాజుకు వివరించాడు. దుకాణదారుడి తెలివిని, దూరదృష్టిని చూసి అక్బర్ ఆశ్చర్యపోయాడు. అతను ఆ దుకాణదారుణ్ణి తన ఆస్థానానికి పిలవడమే కాకుండా వజీర్ ఏ ఆజం అనే పదవి ఇచ్చి తన రాజ్యసభలో సభ్యునిగా కూడా నియమించాడు. ఆ దుకాణదారుడి పేరు మహేష్ దాస్. కానీ అక్బర్ అతని పేరును బీర్బల్గా మార్చాడు. బీర్బల్ అంటే సమర్థవంతమైన మనస్సు కలిగిన వ్యక్తి అని అర్థం. ఇది మాత్రమే కాకుండా అతనికి రాజు అనే బిరుదుతో కూడా అక్బర్ బీర్బల్ను సత్కరించాడు. అతను అక్బర్ ఆస్థానంలోని 9 రత్నాలలో ఒకటిగా పేరు పొందాడు. మన జీవితంలో మన పురోగతి అనేటువంటిది నిజానికి మనం ఏ రకమైన వ్యక్తులతో అనుబంధాన్ని కలిగి ఉంటామో దాని మీదే ఆధారపడి ఉంటుంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి నిజమైన ప్రతిభను గుర్తించేందుకు నిష్పక్షపాత దృష్టిని, వారిని బహిరంగంగా గౌరవించి అంగీకరించే ఉదార హృదయాన్ని మనం తప్పకుండా అలవర్చుకోవాలి. రాళ్ల సందుల మధ్య పువ్వు దాకున్నా తేనెటీగ దాన్ని ఎలా కనుగొంటుందో అక్బర్ లాంటి ప్రతిభావంతులు బీర్బల్ లాంటి ఆ రత్నాల్ని కనుక్కుని వెలుగులోకి తీసుకొచ్చారు. కథ బాగుంది కదా. మళ్ళీ రేపు ఒక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.